నివేదిత చాలా కాలంగా కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. కానీ ఇప్పటివరకు తీసుకోలేదు. మరో క్రెడిట్ కార్డ్ తీసుకుంటే తన క్రెడిట్ స్కోర్ పాడవుతుందని ఆమె ప్రతిసారి ఆలోచించేది. ఇంతకీ నివేదిత ఆలోచన కరెక్టేనా? చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. కొంతమంది 3-4 కార్డ్స్ ఉంచుకుంటారు. కాబట్టి నివేదిత లాజిక్ ప్రకారం వారి క్రెడిట్ స్కోర్ చాలా బ్యాడ్గా ఉంటుందా? అస్సలు అలా కాదు. నివేదితకి కేవలం అపోహ మాత్రమే. ఆమె అనుకున్నట్టుగా ఏమీ జరగదు. క్రెడిట్ కార్డును సరిగా వాడితే మీకు 2 నుంచి 5 కార్డులు ఉన్నా సరే మీ క్రెడిట్ స్కోర్ ఏమీ పాడవదు, పైగా మెరుగవుతుంది కూడా. క్రెడిట్ కార్డులకు సంబంధించి అనేక అపోహలున్నాయి. దీని కారణంగా ప్రజలు క్రెడిట్ కార్డును సరిగా ఉపయోగించలేకపోతున్నారు. ఆ అపోహలేంటో చూద్దాం. నివేదిత నిజమని అంగీకరించిన మొదటి క్రెడిట్ కార్డు అపోహ ఇది. అంటే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం క్రెడిట్ స్కోర్ని బ్యాడ్ చేస్తుంది. వాస్తవానికి బ్యాంకులు క్రెడిట్ యూటిలైజేషన్ నిష్పత్తి అంటే రేషియో CUR పై చాలా ఫోకస్ చేస్తాయి. ఇది మీ కార్డ్పై క్రెడిట్ పరిమితి, ఇంకా మీరు ఉపయోగించిన క్రెడిట్ మొత్తం నిష్పత్తి. మీరు ఒక కార్డులో గరిష్టంగా ఈ నిష్పత్తిని ఉపయోగిస్తే అది మీ క్రెడిట్ యోగ్యత గురించి అంటే రుణం తీసుకునే సామర్థ్యం గురించి నెగటివ్ సిగ్నల్స్ పంపుతుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే మీరు మీ ఖర్చులను విభజించుకోవచ్చు. దీంతో ఈ నిష్పత్తి ప్రతి కార్డుపై సరైన పరిమితిలో ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉండటం చెడ్డ విషయం అయితే కాదు. ఇక రెండవ అపోహ, మీరు మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్ను ఒకేసారి చెల్లిస్తే ఆలస్యంగా చెల్లించిన ఇబ్బంది ఏమీ ఉండదు. నిజం ఏంటంటే మీరు పూర్తి మొత్తాన్ని గడువు తీరాక చెల్లించినప్పటికీ లాస్ట్ డేట్ లోపు బిల్లు చెల్లింపు మిస్ అయినందువల్ల అది మీ క్రెడిట్ స్కోర్ని దెబ్బతీస్తుంది. దీనిని మంచి క్రెడిట్ బిహేవియర్గా పరిగణించరు. ఇది కాకుండా మీరు ఆలస్యంగా చెల్లింపు చేసినందుకు లేట్ పేమెంట్ ఫీజుతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఇక మూడవ అపోహ, ప్రతి నెల కనీస బకాయి మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది అని. ఇది క్రెడిట్ కార్డులకు సంబంధించిన అతిపెద్ద అపోహ. చాలా మంది ఇలాగే చేస్తారు. కనీస బకాయిని చెల్లించడం ద్వారా మీరు లేట్ పేమెంట్ పెనాల్టీ నుండి మాత్రమే సేవ్ అవుతారు. కానీ మిగిలిన బకాయి బ్యాలెన్స్ పై వడ్డీ ఛార్జెస్ వేస్తారు. లావాదేవీ తేదీ నుండి ఆ వడ్డీ వసూలు చేస్తారు. ఇది మీ క్రెడిట్ కార్డ్ బిల్లుని గణనీయంగా పెంచుతుంది. ఇక నాలుగవ అపోహ, మీ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. నిజమేంటంటే బ్యాంక్ మీ పరిమితిని పెంచినట్లయితే అది మంచి విషయమే. అంటే మీరు మీ క్రెడిట్ కార్డును చాలా బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్లే. బ్యాంక్ మిమ్మల్ని మంచి కస్టమర్గా గుర్తిస్తున్నట్టు. ముందు చెప్పినట్టుగా అధిక క్రెడిట్ పరిమితి మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తక్కువగా ఉంచడంలో మీకు హెల్ప్ చేస్తుంది. ఇక ఐదవ అపోహ, వార్షిక రుసుము వసూలు చేసే కార్డులు కాస్ట్లీవి. నిజమేంటంటే వార్షిక ఫీజులను వసూలు చేసే కార్డు సాధారణంగా ఎక్కువ రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. మీకు డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించే ఇతర బ్రాండ్లపై టైఅప్లను కలిగి ఉంటాయి. విమానాశ్రయంలో ఫ్రీ లాంచ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇది కాకుండా అనేక కార్డులలో ఇయర్లీ నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత వార్షిక ఫీ కూడా మాఫీ అవుతుంది. ఇక మీరు క్రెడిట్ కార్డును మూసివేస్తూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుందని మరొక అపోహ ఉంది. ఇది అస్సలు జరగదు. నిజమేంటంటే మీరు మీ క్రెడిట్ కార్డుని రద్దు చేస్తే మీ క్రెడిట్ని యాక్సెస్ చేయడంలో బ్యాంక్ ఇబ్బంది ఎదుర్కొంటుంది. దీనివల్ల మీరు రుణం తీసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల ఈ అపోహల్ని నమ్మద్దు. క్రెడిట్ కార్డు 1 ఉన్నా 4 ఉన్నా వాటిని సరిగ్గా వాడుకోవడం ఇంపార్టెంట్. సరైన ఉపయోగంతో మీ ఆర్థిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాబట్టి మీరు పూర్తి తెలివితో కార్డుని యూజ్ చేయాలి.